ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. టీటీడీ యాజమాన్యం వారు మనకి ఇప్పుడే అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా అయితే చెప్పడం జరిగింది. ఈ నెల జనవరి 20వ తారీఖున ఎటువంటి సర్వ దర్శనం టోకెన్లు తీసుకోవడానికి తిరుపతిలో కౌంటర్లలో మీకు ఇవ్వరు. డైరెక్ట్గా తిరుమల కొండపైన ఎటువంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు. చాలా ముఖ్యమైన సమాచారం అండి. నేను మరలా చెప్తున్నా, జనవరి 19వ తారీఖు వరకు కూడా వైకుంఠ ద్వార దర్శన టికెట్లు పూర్తిగా తిరుపతిలోని కౌంటర్లలో ఇవ్వటం అయిపోయింది. ఇక జనవరి 20 తారీఖు సంబంధించి సర్వ దర్శనం టోకెన్లు ఆ రోజు ఇవ్వరు. ఆ రోజు ఏ టికెట్ లేకపోయినా కూడా డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి ఫ్రీ దర్శనం, ఉచిత దర్శనం, సర్వ దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి మీరు చేసుకోవచ్చు. ఆ ఒక్క రోజే మీకు అవకాశం ఉన్నది. తిరిగి జనవరి 21వ తారీఖు నుంచి కూడా తిరుపతిలో మీకు సర్వదర్శన టోకెన్లు ఇస్తారు. కేవలం 20వ తారీఖున మాత్రమే సర్వదర్శన టోకెన్లు లేకపోయినా డైరెక్ట్గా తిరుమల కొండపైన దర్శనానికి మీరు ఫ్రీ లైన్లోకి వెళ్ళవచ్చు. దీనికి సంబంధించి అప్డేట్ నేను చదువుతున్నాను, ఒక్కసారి చూడండి. ఫస్ట్ పాయింట్ ఇక్కడ చెప్పారు చూడండి, భక్తులకు విజ్ఞప్తి. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి సర్వదర్శన టోకెన్లు జారీ 19వ తేదీ వరకు పూర్తిగా ముగిసినది. రెండో పాయింట్, జనవరి 20వ తారీఖు సంబంధించి సర్వదర్శన టోకెన్లు జనవరి 19వ తారీఖున మంజూరు చెయ్యరు. ఎటువంటి టోకెన్ లేని భక్తులు జనవరి 20వ తారీఖున సర్వదర్శన క్యూ లైన్లోకి వెళ్ళి శ్రీవారిని దర్శనానికి అనుమతి ఇస్తారు. అర్థమైంది కదండి. ఇక ఈ వీడియో ముగించే ముందు చివరిగా ఒక్క సెకండ్లో చెప్పాలి అర్థమయ్యే భాషలో మీకు అంటే, జనవరి 19 వరకు టికెట్ ఉంటేనే వెళ్ళగలరు. 20వ తారీఖు సంబంధించి టికెట్లు లేకపోయినా ప్రతి ఒక్కరిని కొండపైకి దర్శనానికి పంపిస్తారు. తిరిగి 21వ తారీఖున తిరుపతిలోని కౌంటర్లో సర్వదర్శన టోకెన్లు ఇస్తారు. అంతేనండి. అర్థమైందా? ఇప్పటికీ కూడా అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. తప్పకుండా నేను మీకు అర్థమయ్యే రకంగా సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.